నేనేదో బీసీల కోసం కష్టపడుతున్నా, నేను 42%కు ఆల్రెడీ తీర్మానం చేసి అసెంబ్లీ నుంచి పంపించాము, ఇట్లాంటి బిల్లులు పెట్టించాము, కాబట్టి నేను బీసీల పక్షపాతిని అని చెప్పే ఒక ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. ఆ బుట్టలో పడ్డారు, చాలామంది పడ్డారు. అందులో బీసీ ఉద్యమ నాయకులు పడ్డారు, కొంతమంది పోయి ఆయనకే శాలువలు కప్పి కాంగ్రాట్ చెప్పారు. వీళ్ళు సరిగా అర్థం చేసుకోవట్లేదమ్మా. ఎందుకంటే రేవంత్ రెడ్డి చేసేది బీసీలకు ఉపయోగపడద్దని బీసీ నాయకులు అనుకుంటాను, కానీ వాళ్ళకు మీ ద్వారానైనా నేను కనువిప్పు కావాలని కోరుకుంటున్నా. ఇది కేవలం ఏంటంటే ఈ ఎలక్షన్స్ను వాయిదా వేయించాలి, లోకల్ బాడీ ఎలక్షన్స్. ఎందుకు అంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగితే ఒక సీటు కూడా జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ ఇప్పుడు ఇంతకుముందు 32 బీఆర్ఎస్కే ఉండే, ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నది ఆడ గ్రౌండ్లో. దాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఎన్నికలను వాయిదా వేయించాలి. బట్ హైకోర్టు ఇచ్చింది తీర్పు. హైకోర్టు ఇచ్చిన తీర్పును తనంతట తను ఛాలెంజ్ చేస్తే ఏమవుతుందంటే ఈ ప్రభుత్వము ఎలక్షన్లకు సిద్ధంగా లేదు, పిరికితనంతో వాయిదా వేయించడానికి అప్పీల్కి పోయింది అని అంటారు. కాబట్టి ఆ ఆర్డినెన్స్ని ఛాలెంజ్ చేయిస్తాడు. ఎవరో ఒక అతనితోని, ఓ రెడ్డితోనో ఇంకో అగ్రకులం వ్యక్తితోనో సుప్రీంకోర్టు తీర్పుకి ఆర్డినెన్స్ విరుద్ధం. కాబట్టి ఏ కోర్టు అయినా ఇమ్మీడియట్గా దాన్ని స్టే చేస్తుంది. తలచిన కార్యం గంధర్వులే చేస్తారన్నట్టుగా కోర్టు న్యాయస్థానం యొక్క సపోర్ట్తోని దాన్ని వాయిదా వేయించాలి. అదే జరుగుతుంది, సేమ్ ఇప్పుడు నేను చెప్పినట్టే జరుగుతుంది.